హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయి రామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా హాట్ 50 పేరుతో మనం ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఏపీ హిస్టరీకి సంబంధించి. దీనిలో భాగంగా 50 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ప్రాక్టికల్ మోడల్ ఆన్సర్స్తో, ప్రింటెడ్ మోడల్ ఆన్సర్స్ కాకుండా ప్రాక్టికల్ మోడల్ ఆన్సర్స్ సహాయంతో మీకు డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా వేరియస్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేస్తున్నాం. దీనిలో భాగంగా బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు బిట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా తప్పకుండా ఉంటాయి. బికాస్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ బోత్ ఫుల్ టాస్ బాల్స్ యాజ్ వెల్ యాజ్ యార్కర్ అండ్ బౌన్సర్స్, ఇజంట్ ఇట్? సో దట్ ఈస్ ద ఎజెండా. సో అందుకే ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ థీమ్స్ మీద క్వశ్చన్స్ డీటెయిల్డ్గా ఫ్రేమ్ చేసి ప్రాక్టికల్ మోడల్ ఆన్సర్ సహాయంతో చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, అండ్ దాంతోపాటు బాడీలో ఉండేటటువంటి ఆల్ ద డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఎన్ని ఆర్గ్యుమెంట్స్తో ముందుకు రావాలి, సబ్స్టాన్షియేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంబలిష్మెంట్స్ ఆర్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా వాలిడేషన్స్గా ఉపయోగించవచ్చు, కన్క్లూజన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, అలాంటి విషయాలు మీకు అర్థమవుతున్నాయనే అనుకుంటున్నాను. రైట్? సో మరి సెషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మా. మనం ఆన్ డైలీ బేసిస్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు ఇంపార్టెంట్ థీమ్ మనం ఏదైతే పిక్ చేసుకున్నామో మాట్లాడదాం. చూడండి. డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ ఏన్షియంట్ ఆంధ్రదేశ. మీరు గమనిస్తే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ హాట్ 50లో భాగంగా చెప్తాను అని చెప్పి మీకు చెప్పాను. ఎందుకు చెప్పాను? వాట్ ఎగ్జాక్ట్లీ ద రేషనాలిటీ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్? బికాస్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ టీడీపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి టీడీపీ ఆల్వేస్ బోస్ట్ అబౌట్ తెలుగు జాతి, తెలుగు ప్రైడ్ కాబట్టి ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీని మీద ఏదో ఒక డైమెన్షన్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది ఏపీపీఎస్సీ. అండ్ దాంతోపాటు రైట్ వింగ్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఎన్డీఏ రూపంలో, అండ్ ఈవెన్ దే టాక్ అబౌట్ కల్చరల్ గ్లోరీ అండ్ ఆల్, కాబట్టి దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అందుకే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఛాన్సెస్. వీలైన డైమెన్షన్స్లో దిస్ పర్టికులర్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ పైన కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అయితే దిస్ పర్టికులర్ థీమ్కి సంబంధించి మనం ఇప్పటికే చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి డిస్కస్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే, ద ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఫ్రమ్ 1000 AD టు 1565 AD మాట్లాడడం అనేది జరిగింది. మిడివల్ పీరియడ్లో తెలుగు లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాం. ఇది కాస్త ట్రికీ క్వశ్చన్. ఏన్షియంట్ ఆంధ్రదేశ, ఏన్షియంట్ టైంలో, మిడివల్ టైం కాకుండా ఏన్షియంట్ టైంలో తెలుగు లాంగ్వేజ్ ఎర్లీ రిఫరెన్సెస్, ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేటువంటి జరిగింది. సో చక్కగా ప్రాపర్ సబ్స్టాన్షియేషన్తో ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇండక్షన్ చూడండి. నేను మన మెయిన్స్ ఆన్సర్ రాయడానికి డివైజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీకి ఉపయోగించి ఆల్ ద సబ్జెక్ట్స్కి మనం టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేసుకోవడం అనేది జరిగింది. సో వాట్ యూ నీడ్ టు డూ, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని టెంప్లెట్స్లో కూర్చోబెడితే సరిపోతుంది. ఆ టెంప్లెట్స్ తగినట్టుగా ఆన్సర్ ఫ్రేమ్ చేస్తే సరిపోతుంది. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్, ఇజంట్ ఇట్? మరి ఎగ్జామినర్కి పాజిటివ్ ఇంప్రెషన్ ఏ విధంగా కలుగుతుంది? ఎగ్జామినర్ మీ ఆన్సర్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అది మీరు ఇచ్చారనుకోండి, పాజిటివ్ ఇంప్రెషన్ తప్పకుండా కలుగుతుంది. ఉదాహరణకి ఇంట్రడక్షన్ నుంచి ఎగ్జామినర్ కోరుకునేది ఏంటి? ఇండక్షన్ మస్ట్ బి క్రిస్ప్ అండ్ షార్ట్. అందుకే మనం 1 to 2 లైన్స్లో ఇండక్షన్ ఫ్రేమ్ చేస్తున్నాం. అండ్ ఇండక్షన్ మస్ట్ బి రెలవెంట్, రైట్? యూ నీడ్ టు స్టే యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆర్ థీమ్ ఆఫ్ ద క్వశ్చన్. అందుకే మనం కాన్షియస్గా ఏం చేస్తాం? ద సెంట్రల్ ఐడియా, ఇంపార్టెంట్ కీవర్డ్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా మనం ఇండక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో దట్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్ దట్ this introduction is relevant and this guy is staying as closely as possible to the central idea of the question. This guy is not deviating from the central idea of the question అనే విధమైనటువంటి ఇంప్రెషన్ కలగజేస్తుంది. అవునా? సో చూడండి, ఇండక్షన్ ఎంత చక్కగా మనం ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. విత్ రూట్స్ దట్ ట్రేస్ బ్యాక్ టు 2 millennia, తెలుగు హ్యాస్ ఎ రిచ్ అండ్ డైవర్స్ హిస్టరీ దట్ రిఫ్లెక్ట్స్ ద కల్చరల్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ద రీజియన్. అమంగ్ ఆల్ ద లాంగ్వేజెస్ ఫ్రమ్ ద్రవిడియన్ ఫ్యామిలీ ఎక్కువ మంది మాట్లాడేటటువంటి భాష తెలుగు. అండ్ తెలుగుకి సుమారు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర అనేటువంటిది ఉంది. తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి ఎంతో ఘనమైన కీర్తి ఉంది. అండ్ దిస్ ఎవల్యూషన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు కల్చరల్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ న్యూయాన్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో, కల్చరల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు ఇన్ ఏన్షియంట్ ఆంధ్రదేశ, ఏన్షియంట్ టైమ్స్లో
తెలుగు అనేటటువంటిది ఏ విధంగా ఉండేది, ఫస్ట్ ఎర్లీ రిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. దిస్ పర్టికులర్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను క్రొనలాజికల్ ఆర్డర్లో బేస్ చేసుకొని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఎర్లియర్ రిఫరెన్సెస్ చూడండి. ద ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు బిగేన్ విత్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్ లాంగ్వేజెస్ యాజ్ ఎర్లీ యాజ్ 3rd century BC. పోస్ట్ మౌర్యన్ టైంలో తెలుగు భాష యొక్క తొలి ఆనవాళ్ళు అనేటువంటి మనకు కనిపిస్తాయి. శాతవాహనుల కాలం ఏదైతే ఉందో ఆ సమయంలో ద ఎర్లియస్ట్ నోన్ తెలుగు వర్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ హాలాస్ గాథా సప్తసాయి. హాలుడు ప్రాకృతంలో రచించినటువంటి గాథా సప్తసతి ఏదైతే ఉందో దానిలో కొన్ని తెలుగు పదాలు, మూల పదాలు ఏవైతే ఉంటాయో మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అత్త, అద్దం, పొట్ట అనేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆనవాళ్ళు మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అయితే తర్వాత కాలంలో తెలుగు పీక్ స్టేజ్కి ఎప్పుడు చేరుకోవడం అనేటువంటి జరిగింది, తెలుగు ప్రామినెన్స్ ఎప్పుడు రావడం అనేది జరిగింది, రైనాటి చోళులు ఎవరైతే ఉంటారో కడప చోళులు అనే విధంగా కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత కడప ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి రైనాటి చోళులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దే వర్ ద ఫస్ట్ ఎవర్ పీపుల్ టు యూజ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్క్రిప్షన్స్. శాసనాల్లోనూ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్లోనూ తెలుగును మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వాళ్ళు ఎవరు, తొలిసారిగా ఉపయోగించినటువంటి వాళ్ళు రేనాటి చోళులు. ద ఫస్ట్ కంప్లీట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు రేనాటి చోళాస్ అరౌండ్ 575 CE ఫౌండ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. అండ్ రీసెంట్గా 2020లో ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తవ్వకాల్లో కూడా రీసెంట్గా ఒక కొత్త ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది బయటపడడం అనేది జరిగింది. బట్ దిస్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది 8th centuryకి సంబంధించినటువంటిది. అంతకుముందే 6th and 7th centuryకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ కూడా కడప ప్రాంతంలో బయటపడడం అనేటువంటిది జరిగింది. దీస్ ఇన్స్క్రిప్షన్స్ రిప్రజెంట్ ద ఫార్మల్ రికగ్నిషన్ ఆఫ్ తెలుగు యాజ్ రిటర్న్ లాంగ్వేజ్. తెలుగుని మొట్టమొదటిసారిగా రాతపూర్వకంగా ఉపయోగించడం అనేటువంటి జరిగింది రేనాటి చోళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఉదాహరణకి కలమల్ల అండ్ ఎర్రగుడిపాడు ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ కడప, రేనాటి చోళులు మొదటిసారిగా తెలుగులో శాసనాలు వేయించినటువంటి వ్యక్తులుగా మనం చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ముందు పరిస్థితులు మనం గమనిస్తే అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం, ఇన్స్క్రిప్షన్స్ కోసం సాంస్క్రిట్ అండ్ దాంతోపాటుగా ప్రాకృత భాషలు ఉపయోగించడం అనేది జరిగింది. బట్ వీళ్ళ ఇన్స్క్రిప్షన్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించారమ్మా. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో రేనాటి చోళుల తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో, వేంగి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో కూడా తెలుగు ఇంపార్టెంట్ ప్రామినెన్స్ని సంపాదించుకోవడం అనేది జరిగింది. ఎమర్జెన్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద కీ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్గా మనం చెప్పొచ్చు. డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ తెలుగు స్టార్టెడ్ గెయినింగ్ ఇట్స్ ప్రామినెన్స్. విప్పర్లా అండ్ లక్ష్మీపురం ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ద డెమాన్స్ట్రేట్ ద యూజ్ ఆఫ్ తెలుగు ఫర్ లిటరీ పర్పజెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంటేషన్. తెలుగు సాహిత్యం ఏదైతే ఉందో అది కొత్త ఫేజ్కి చేరుకోవడం అనేది జరిగింది, నెక్స్ట్ లెవెల్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది డ్యూరింగ్ ఈస్టర్న్ చాళుక్యన్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. అండ్ అద్దంకి ఇన్స్క్రిప్షన్ బై పాండురంగ హూ వాజ్ అన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ విజయాదిత్య థర్డ్. ఫస్ట్ తెలుగు పోయిటిక్ ఇన్స్క్రిప్షన్ ఆయన వేయించడం అనేది జరిగింది, అద్దంకి ఇన్స్క్రిప్షన్ అది. అండ్ ఇట్ మెన్షన్ పోయిటిక్ డివైజెస్ లైక్ తరవోజా, సీసపదాని, సీసము అని చెప్పి అంటాం కదా. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ ప్రాస వాడకం ఏదైతే ఉందో అది కూడా మొట్టమొదటిసారిగా అద్దంకి ఇన్స్క్రిప్షన్లో మనకు తెలియడం అనేటువంటిది జరుగుతుంది. అద్దంకి ఇన్స్క్రిప్షన్ వేయించినటువంటి వ్యక్తి పాండురంగ అండ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ విజయాదిత్య థర్డ్గా మనం చెప్పొచ్చమ్మా. ఆల్ దీస్ ఇన్స్క్రిప్షన్స్ని ప్రాపర్గా మెన్షన్ చేసి ప్రాపర్ సబ్స్టాన్షియేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే కీవర్డ్స్ని వేరే కలర్లోనే మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది, మీకు రివిజన్కి ఈజీగా ఉంటుందని చెప్పి, రైట్. అండ్ బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఎపిక్ లిటరేచర్ ఇన్ తెలుగు. తర్వాత కాలానికి వచ్చేటప్పటికి ట్రాన్స్లేషన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వేరు సంస్కృత గ్రంథాలు లేకపోతే మైథలాజికల్ అండ్ డివోషనల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుగులోకి అనువదింపబడడం అనేది జరిగింది. ఎపిక్ లిటరేచర్ అనేటువంటిది కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మహాభారత్, శ్రీమద్ భగవద్గీత ఇలాంటివి తెలుగులోకి అనువదింపబడడం అనేటువంటిది జరిగింది. ద టర్నింగ్ పాయింట్ ఇన్ తెలుగు లిటరీ హిస్టరీ కేమ్ డ్యూరింగ్ ద 11th century విత్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆదికవి నన్నయ్య భట్టారిక. ఆదికవి తొలి కవిగా చెప్పడం అనేది జరుగుతుంది తెలుగులో నన్నయ్యని. నన్నయ్య హీ వాజ్ వన్ ఆఫ్ ద కవిత్రయంగా ఎవరిని చెప్తాం, నన్నయ్య తిక్కన ఎర్రన సోమయాజులను చెప్పడం అనేది జరుగుతుంది. అందులో తొలి కవి నన్నయ్య. ఈయన ఆంధ్ర మహాభారతం ఏదైతే ఉందో దానిలోని ఆది పర్వం, సభాపర్వం అండ్ అరణ్య పర్వంలోని ఒక పార్ట్ వరకు రచన చేయడం అనేది జరిగింది. అండ్ ఆంధ్ర మహాభారతాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, తిక్కన మరియు ఎర్రా ప్రగడగా మనం చెప్తాం, రైట్. అండ్ దీస్ లిటరీ వర్క్స్లో వాడినటువంటి ఇంపార్టెంట్ స్టైల్ ఆఫ్ చెంపు కింద చెప్తాం. ఈ మిక్స్ ఆఫ్ ప్రోజ్ అండ్ పోయట్రీ వాజ్ వైడ్లీ యూజ్డ్ బై స్కాలర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైమ్. నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. The next important aspect in the evolution of Telugu in ancient Andhra Desa, that is devotional literature, emergence of devotional literature in Telugu. The Bhakti movement gave rise to new literary tradition led by Shaiva poets.
సచ్ యాజ్ నన్నెచోడ, పాల్కురికి సోమనాథ, పండితారాధ్య ఎట్సెట్రా వీళ్ళు కూడా తెలుగులో చాలా రచనలు చేయడం అనేది జరిగింది. నన్నెచోడ యూజ్డ్ ఏ యూనిక్ స్టైల్ నోన్ యాజ్ జాను తెలుగు అనేటటువంటి స్టైల్ని ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగుని మాసెస్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పాల్కురికి సోమనాథ ఈవెన్ భక్తి మూమెంట్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ మీకు తెలుసని అనుకుంటున్నాను. వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ మాసెస్కి చేరడంలో కానీ అండ్ దాంతోపాటు ఫోక్ స్టైల్స్ ఇన్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్, వెర్నాక్యులర్ లిటరేచర్లో రావడానికి వెనుక భక్తి మూమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా మనం ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకుంటాం. సో నన్నెచోడ ఆయన జాను తెలుగు అనేటటువంటి ఒక యూనిక్ స్టైల్ని, ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. పాల్కురికి సోమనాథ ఆదర్ డివోషనల్ వర్క్స్ సచ్ యాజ్ బసవ పురాణ, పండితారాధ్య చరిత ఎట్సెట్రా. అండ్ పండితారాధ్య హీ ఎస్టాబ్లిష్ ద లిటరీ ట్రెడిషన్ నోన్ యాజ్ శతకం. శతకం అంటే 100 పద్యాలు కలిగినటువంటి ఒక కలెక్షన్, ఒక సంకలనంగా మనం చెప్తాం. సో శతకం అనేటటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో, శైలి ఏదైతే ఉందో అది పండితారాధ్యుడు మొదలు పెట్టడం అనేటువంటి జరిగింది. అండ్ చాలామంది స్కాలర్స్ ఆ ట్రెడిషన్ తర్వాత కాలంలో ఫాలో అవ్వడం అనేది జరిగింది. సో టు కన్క్లూడ్ మనం ఏం చెప్పొచ్చు, ద ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ ఏన్షియంట్ ఆంధ్రదేశ వాజ్ నాట్ రియల్లీ లిటరీ ప్రోగ్రెషన్. అంటే తెలుగు భాష వికాసం ఏదైతే ఉందో అది మామూలు ఒక సాహిత్య ప్రయాణంగా మనం చూడకూడదు, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఏ కల్చరల్ మూమెంట్. తెలుగు తనకు తాను పరిణామక్రమం చెందుతూ ఒక భాషగా, ఒక సాహిత్య మేధో సంపత్తిగా, సాహిత్య పూర్ణకుంభంగా తెలుగు ఎదుగుదల ఏదైతే ఉందో దాంతోపాటు చాలా కల్చరల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ భాష తీసుకురావడం అనేది జరిగింది, ప్రజల్లో ఇనుమడింపజేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు తెలుగు ఐడెంటిటీ, మనందరం తెలుగు భాష మాట్లాడేటటువంటి వాళ్ళం, తెలుగు జాతి అనేటటువంటి భావనని ఈ భాష ఏదైతే ఉందో అది ప్రజల్లోకి ఇనుమడింపజేయడం అనేటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటాను. దిస్ హౌ యూ కెన్ కన్క్లూడ్ విత్ సమ్ స్ట్రైకింగ్ స్టేట్మెంట్స్, రైట్? యూ షుడెంట్ బి రైటింగ్ ఎనీ న్యూ ఫ్యాక్ట్స్ ఇన్ ద కన్క్లూజన్, గుర్తుపెట్టుకోండి. బట్ యూ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ సమరైజేషన్ యాజ్ ఫార్ యాజ్ ద బాడీ పార్ట్ ఈస్ కన్సిడర్డ్. అంటే బాడీ పార్ట్ యొక్క సమరీ ఏదైతే ఉందో దాని కన్క్లూజన్లో రాసేటటువంటి ప్రయత్నం చేయాలి, రైట్? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. అందరికీ ఈ సెషన్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను, అందరికీ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.